హాయ్, హలో అందరికీ. గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్లో మరి మేమేం చేసాం. ఓకే, నిఫ్టీలో అయితే ఒక సెటప్ అయితే దొరకలేదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక సెటప్ అయితే దొరికింది. మీరు కావాలంటే లైవ్ స్ట్రీమ్ వెళ్ళి చూసుకోండి. ఓకే, మీకు తెలుస్తుంది ఎంత యాక్యురేట్గా ఉంటాయి అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత వచ్చి రేపు ఏం జరగబోతుంది. నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ఓకే, ఫస్ట్ ఇది డిస్కస్ చేసి మనం మాట్లాడడం. నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. అన్న నిన్న ప్రకారం చూసుకుంటే సెటప్ మనకి ఈ ఏరియాలో దొరకాల్సిందే. బట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. ఓకే, అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ చేసి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వెయిట్ చేసాం. బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసి వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పాను ఆ రోజు, అంటే ఫ్రైడే ఆ రోజు వచ్చాను ఎగ్జాక్ట్గా. ఒక్క నిమిషం, ఎంట్రీ పాయింట్ కూడా చూపిస్తాను. అండ్ ఈరోజు టూ సెటప్స్ అయితే చెప్పాను మీకు. ఓకే, దాంట్లో ఒకటి రెండు పని చేసాయి. ఎంతమంది తీసుకున్నారో తెలీదు. అండ్ ఫ్రైడే వచ్చేసి నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే చేయలేదు. అండ్ ఈరోజు చేస్తున్నాను పోస్ట్ మార్కెట్ వీడియో అనాలిసిస్ అయితే. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ జోన్ బ్రేక్ అయింది. సో మనము సడన్గా ఎంట్రీ తీసుకున్నాం ఈ ఏరియాలో. స్టాప్ లాస్ ఎగ్జాక్ట్ దీనిపైన. ఒక్క నిమిషం, లోడ్ అవుతాం. నెట్ ప్రాబ్లం. ఒక్క నిమిషం, సారీ. ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవడం జరిగింది 52,378 ఎగ్జాక్ట్గా. సారీ ఇక్కడ 52,405. మీరు లైవ్ స్ట్రీమ్ కావాలంటే వెళ్ళి చూడండి, ఫ్రైడేది అండ్ ఈ రోజుది కూడా. అన్ని క్లియర్గా రికార్డింగ్ పడి ఉన్నాయి యూట్యూబ్లో. ప్లస్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాం. జస్ట్ ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టినాం. 46 పాయింట్స్ పెట్టింటే జస్ట్ మన ఈ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టింటివి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ ఏరియాలో ఉండే. ఓకే, సరిగ్గా గుర్తులేదు, మీరు పోయి లైవ్ స్ట్రీమ్ చూడండి, అర్థమవుతుంది. అండ్ సెకండ్ సెటప్ వచ్చేసి మనకి ఇక్కడ మన టోటల్ డైరెక్షన్ అప్ సైడ్ ఉండే, కానీ ఇది ఎందుకు కొట్టుకుంది కౌంటర్ ట్రెండ్. ఈ ట్రెండ్ మిస్ అవుతుంది. ఇక్కడ నుంచి 125 పాయింట్స్. అండ్ మార్కెట్ వెళ్తున్న డైరెక్షన్లో అప్ ట్రెండ్లోనే మనం ఒక ట్రేడ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, జస్ట్ దీనికి చెప్పాలంటే ఈ స్వింగ్ కింద పెట్టాం. ఓకే, ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చి ఈ స్వింగ్ కింద పెట్టాం. అండ్ ఇక్కడ దీంతో మనం కన్ఫర్మేషన్ అయిపోయింది ఎంట్రీ. ఓకే, దీంతో ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, పైకి వెళ్ళింది, రివర్సల్ వచ్చింది, అయినా మనం ఎగ్జిట్ చేయలేదు. నేను ఎస్ఎల్ ఇక్కడ ట్రైల్ చేయమన్నాను, కానీ నేను మళ్ళీ లైవ్ స్ట్రీమ్లో కూడా చెప్పాను, మళ్ళీ చూడండి. మళ్ళీ ఎక్కడ ఎస్ఎల్ పెట్టమన్నానో జస్ట్ అంటే ఎనికి తీసుకుపోయి ఇక్కడ చెప్పాను కదా దీని కిందని, కానీ వద్దు, ఎక్కడ చెప్పానో అక్కడే దాని కింద పెట్టమని. మళ్ళీ మార్కెట్ కిందికి వస్తుంది, కొంచెం మనల్ని భయపెడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. డిస్ప్లేస్మెంట్తో పైకి వెళ్తుంది. డిస్ప్లేస్మెంట్తో పైకి వెళ్ళినప్పుడు మనకి దీనికి అప్పుడు నేను చెప్పాను మీకు లైవ్ స్ట్రీమ్లో, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోండి మనకి. ఓకే, దాని కింద పెట్టుకొని చెప్పినప్పుడు అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ టార్గెట్. ఓకే, ఇక్కడ టార్గెట్ 239 పాయింట్స్. ఇది డన్ అయింది. ఓకే, లైవ్ స్ట్రీమ్లో క్లారిటీకి చెప్పాను. జస్ట్ వితిన్ 15 మినిట్స్లోనే మనం ఎప్పుడు 12 బిఫోరే మనం ట్రేడ్ ఎంట్రీ అయిపోతుంది. ఓకే, 1 and 2 టోటల్ చూసుకుంటే మనము నియర్లీ 400 పాయింట్స్. ఇక్కడ చూసుకుంటే 239, ఇక్కడ చూసుకుంటే 125. 139 ప్లస్ 139 380 or 90 సంథింగ్ వస్తుంది. ఓకే, ఇది అయిపోయింది ఫ్రైడేది. అండ్ మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ వరకు ఉండే, బట్ మార్కెట్ ముందు లైవ్ స్ట్రీమ్ చూడండి, ఇక్కడ వరకన్నా రావచ్చు, ఇక్కడ వరకన్నా రావచ్చు చెప్పాను. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది అండ్ ఇక్కడ వరకు డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రేడింగ్ అవసరం లేదు మనకి, ఇంకా ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పచ్చు, కానీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నాను. నో, అది మార్కెట్ నడిచినప్పుడే చెప్పాలి. ఓకే, ఇక్కడ మన సైకాలజీలో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చింది మార్కెట్ సైడ్ వైస్ అంతా. ఇది కూడా చెప్పాను మీకు. ఓకే, ఇది కూడా నేను ఏమేమి చెప్పానో అదే జరిగింది. ప్లస్ అండ్ ఈ రోజున మనం చూసుకుంటే ఒక్క నిమిషం, అండ్ మండే. ఓకే, ఈరోజు చూసుకుంటే ఈ ఏరియాలో 15 minute టైం ఫ్రేమ్. మన ప్లాన్ ఏమి ఈరోజు, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఈ ఏరియాలో. ఒక్క నిమిషం చూపిస్తాను, 10:30 9:15. ఓకే, ఈ ఈ ఈ ఏరియాలో బ్రేక్ అయింది. ఫస్ట్ బయర్స్ ఎంటర్ అయ్యారు ఈ క్యాండిల్తో, సెల్లర్స్ స్టాప్ లాస్ ఇట్, మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, బయర్స్ స్టాప్ లాస్ ఇట్. ఓకే, నో ఇక్కడ సారీ ఫస్ట్ బయర్స్ ఎంటర్ అయ్యారు, వాళ్ళని తీసి ఉంది. మళ్ళీ సెల్లర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో మనం ఏం చేసాం, ఈ లిక్విడిటీ హండ్ చేసింది ఈరోజు. ఓకే,
ఈ లిక్విడిటీ హంట్ చేసింది. ఒకవేళ దీనికి నేను చెప్పాను లైవ్ స్ట్రీమ్లో కూడా, ఈ ఈ జోన్ కింద క్యాండిల్ ఒకవేళ క్లోజ్ అయితే, కానీ క్యాండిల్ క్లోజ్ అయితే జస్ట్ విక్తో ఉన్నింది కాబట్టి, ఒకవేళ క్యాండిల్ ది జోన్ కింద క్లోజ్ అయితే జస్ట్ నేను డైరెక్ట్ టార్గెట్ ఇదని చెప్పాను. ఓకే, ఈ రేంజ్ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు, జస్ట్ విక్తో తీసుకుంది కాబట్టి కొంచెం హైయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్. ఓకే, అది కూడా ప్లాన్ చేసాం. ఎగ్జాక్ట్గా 1 మినిట్లో వెళ్ళి మనం ఎలా ప్లాన్ చేసామో చూసుకుందాం. ఓకే, ఒక్క నిమిషం. ప్లాన్ ఒక్క నిమిషం తీసేస్తాను. ఇండికేటర్, ఇది ఇండికేటర్ కాదు. ఓకే, ఫారెక్స్ మార్కెట్ సెషన్స్ అంటారు దీన్ని, అదొకటి పెట్టుకుంటాం. ఇంకేం ఉండదు అలా ఇండికేటర్లో, చూసుకోండి మీరే. అండ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మన ఇంటూ. ఓకే, అర్థమైతే చెప్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఫస్ట్ నేనేం చెప్పాను, మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్ అయితే చూసుకోండి, మీరు లైవ్ స్ట్రీమ్ వెళ్ళి చూడండి. నేను చెప్పడంలా. ఓకే, నేను ఏది ఎట్లుంటే అది చెప్తాను. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయితే మనం నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నాం అనమాట. జోన్ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 100 పాయింట్స్ ఇచ్చింది, నెక్స్ట్ రివర్సల్ అయింది. ఓకే, నేనేం చెప్పాను, ఓకే ఇంక దీని కిందే ఉన్నాయండి. ఓకే, స్టాప్ లాస్ పక్క ఇద్దాం. ఓకే, స్టాప్ లాస్ మంది అయితే ఇద్దాం, లేకపోతే లేదా. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది 100 పాయింట్స్. ఓకే, ఆల్రెడీ 50% టార్గెట్, 50% టార్గెట్కి 50% వెళ్ళిపోయింది కాబట్టి మీరు హాఫ్ క్వాంటిటీ బుక్ అదే ఏమంటారు దాన్ని, టార్గెట్ రూల్. అది ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత 50% క్వాంటిటీ బుక్ చేసుకోవాలా, మిగతాది ట్రయల్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ చేయాలి. నేనేం చెప్పాను, ట్రయల్ ఎస్ఎల్ సిటీసీ చేయొద్దండి. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం జస్ట్ దీని కింద పెట్టాము. ఓకే, దీని కింద స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా మీకు చెప్పాను. ఓకే, వెళ్ళి చూడండి. జస్ట్ ఈ జోనే చెప్పాను నేను, ఎగ్జాక్ట్గా ఈ జోన్ 260 పాయింట్స్ ఈరోజు మనం క్యాప్చర్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఎంతమంది లైవ్ స్ట్రీమ్ చూసారో తెలియదు, కానీ ఆ టైంని ఇగ్నోర్ చేయండి. ఓకే, ఆ టైం అది మొత్తం వేరే టైంలో ఉంది. ఓకే, నెక్స్ట్ అండ్ రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇది ప్లాను ప్రస్తుతానికైతే. ఇది ఇది ఈరోజు జరిగింది. అండ్ నిఫ్టీలో మనకి ఏ సెటప్ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ మన సెటప్ కాటికి రాలే కాబట్టి ఏం జరగలేదు. కానీ మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ ఏరియా కూడా వెయిట్ చేసాం. ఒకవేళ ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నా స్ట్రక్చర్ తెలిసిందే మనం ఇక్కడ వరకు తీసుకున్నాం. అంటే స్ట్రక్చర్ ఎక్కడ వరకు ఫామ్ అయితే ఎక్కడ వరకు తీసుకోవాలి యాక్చువల్గా రూల్ ప్రకారం. ఓకే, ఇది మొత్తం ఒక 500 పాయింట్స్ రేంజ్లో అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడను. ఓకే, నో ట్రెండ్ లైన్, నథింగ్. నేను వాడేది ఎస్ఎంసి. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్. మీకు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే జస్ట్ నా యూట్యూబ్ ఛానల్కి, నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఓకే, నేను లేట్ కూడా చేయకుండా పార్ట్ 1 వదిలేస్తాను. ఓకే, స్టార్ట్ చేస్తాను ఇంక సిరీస్. మీకు కావాలంటే చేసుకోండి. ఓకే, లేకపోతే మీ ఇష్టం. ఇప్పుడు ట్రెండ్ లైన్ అది ఇది ఫాలో అవ్వకుంటున్నాను. ఓకే, అండ్ ఈరోజు మనం ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ టుమారో ఏం జరుగుతుంది, డైలీ టైం ఫ్రేమ్ వెళ్ళి ఒక్క నిమిషం ఇవన్నీ తీసేద్దాం. అన్నీ ఆల్రెడీ ఉన్నట్టుగా తీసేద్దాం. అండ్ ఈరోజు చూసుకుంటే లిక్విడిటీ ఇది హంట్ అయింది ఆల్రెడీ. అండ్ టుమారో లిక్విడిటీ హంట్ అయింది కాబట్టి ఓకేనా, నేను మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ టుమారో మన టార్గెట్ వచ్చేసి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన టార్గెట్. ఓకే, 52,664 గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి మీరు లైవ్ కంటే ఇట్లా ఛానల్ ఇట్లా ఏమంటారు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ చూస్తారు. నేను దీన్ని తమ్నైల్ పెట్టను, ఏం లేదు, నాకు అంత ఓపిక కూడా లేదు. జస్ట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అని పెట్టేస్తాను అంతే. ఇది మన టార్గెట్ రేపటి కోసం. ఎంత రేంజ్ చూద్దాం, మ్యాక్సిమం మీదే కావాలా 52,665. అండ్ మనము డైరెక్ట్ ఈ టైంలో షిఫ్ట్ అయితే అండ్ మనకి 2 జోన్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఈ జోన్ మనకి లాస్ట్ క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఈ జోన్స్ 2 మీరు కూడా మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ మనకి టుమారోకిన రేపే మనకి ఎంట్రీ ఇస్తే ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది అనుకోండి, ఈ ఏరియాలో ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం బయింగ్ వచ్చింది అనుకోండి, బయర్ స్టాప్ అవుతాను, మళ్ళీ సెల్లింగ్ వస్తుంది మళ్ళీ ఇలానే. ఓకే, దాని మార్కెట్ లిక్విడిటీ దొరుకుతుంది. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి బై చేద్దాం.
ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి బై చేసి ఇది మన టార్గెట్. అండ్ నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది. ఓకే అనమాట. ఇలా చేద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి లెవెల్స్ 50 ఇక్కడికి వస్తేనే తీసుకుందాం, లేకపోతే రేపు ఎంట్రీ లేదు. 51,867 టు 51,965 ఒక జోన్ మార్క్ చేసుకోండి. సెకండ్ అప్ జోన్. ఓకే 2 ప్లాన్స్ ఉన్నాయి. ఓకే ఈ జోన్ మార్క్ చేసి చెప్తాను. 53,066 నుంచి 53,180 వరకు. ఓకే ఈ 2 జోన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏమంటే రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మెల్లమెల్లగా లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనం పైకి తీసుకుందాం. నెక్స్ట్ ఇంకో ప్లాన్ ఏమి, మధ్యలో జస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నో ట్రేడ్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి అసలు స్ట్రక్చరే లేదు మడిల్లో. స్ట్రక్చర్ ఉన్నప్పుడు తీసుకోవాలి, స్ట్రక్చర్ లేనప్పుడు వేస్ట్. ఇంకొకటి ఏమి, నెక్స్ట్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయితే పర్లే, ఇంకా అది డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్రేక్ కాలేదనుకోండి, మన మన మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, అడ్వాన్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, మనం ఇక్కడ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ వేరే వాళ్ళు తీసుకోలేదంటే ఇక్కడ సెకండ్ ఎంట్రీ, ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, అంతే డైరెక్ట్. ఒకవేళ మన జోన్లోనే లేదు, ఇంకొక థర్డ్, ఫస్ట్ టెంప్లెట్ ఇక్కడికి వచ్చి బై చేద్దాం, సెకండ్ టెంప్లెట్ ఇక్కడికి వచ్చి సెల్ చేద్దాం, థర్డ్ టెంప్లెట్ ఇంకోటి ఏమైంది, థర్డ్ టెంప్లెట్ బై డైరెక్ట్ పైకి వెళ్తే ఇంకా జస్ట్ నో ట్రేడింగ్. ఓకే మనకు స్ట్రక్చర్ ఫామ్ అయ్యి చేసుకున్న వరకు మనం ఏం చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే చెప్పాను కదా, మీకు ఎస్ఎంసీ నేర్చుకోవాలంటే జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్ చేసేస్తే ప్రజెంట్. ఓకే నా యూట్యూబ్ ఛానల్ పేరు టైటాన్ ట్రేడర్. ఓకే ఇంట్రో ఇవ్వడం మర్చిపోయినాను. ఓకే నో వరీ. చెప్పాను కదా 3 టెంప్లెట్స్, పైన వెళ్తే తీసుకోం, కిందికి వెళ్తే తీసుకోం, అదంతా ఒక టెంప్లెట్. సెకండ్ ఈ రేంజ్లో వస్తే కిందికి సెల్ చేస్తాం, ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయిందనుకో పైకి బై చేసుకున్నాం. జస్ట్ 2 సెటప్స్, ఈజీ సెటప్స్ రేపు. అండ్ నిఫ్టీలో మనం చూసుకుంటే ఈరోజు సెటప్ అయితే దొరకలేదు, చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ నాకైతే ఎందుకో రేపు ఇది డైరెక్ట్ డోజీ ఫామ్ అయింది, లిక్విడేషన్ చేసింది కాబట్టి మనము ఓకే దీంట్లో కూడా తీసేసి మనం రేంజ్ మార్క్ చేసుకున్నాం. ఓకే రేంజ్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక జోన్, దీనికి సెట్టింగ్స్ స్టైల్లో మిడిల్ లైన్ మార్క్ చేసుకోండి. ఈజీ ఈ లైన్ మార్క్ చేసుకోండి. 24,545 ఏరియాలో వస్తే విల్ ప్లాన్ ఫర్ సెల్ కాదు బై. అర్థమైనా, బై చేస్తాం. కానీ నాకేం తెలుస్తుందంటే రేపు ఈ లిక్విడిటీ ఇది హండ్ చేసింది కాబట్టి రేపు గ్యాప్ డౌన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే చూద్దాం రేపు ఎలా ఉంటుంది ఏమి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం లేదు, ఇది ఒక్కటే లైన్, ఇంకా దాని కింద ఇది జస్ట్. ఓకే రేపు ఇక్కడికి వచ్చినా కూడా బై తీసుకో, విల్ ప్లాన్ ఫర్ బై. అండ్ నిఫ్టీలో 2 సెటప్స్, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమొద్దు, నో ట్రేడింగ్ జోన్. ఓకే డైరెక్ట్ ఇక్కడ ఓపెన్, ఈ చూడండి ఇంకోటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకోండి, జస్ట్ కిందికి వస్తుంది, దీని ట్యాప్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, అంతే. జస్ట్ మార్కెట్ లిక్విడిటీ కావాలంతే. మీకు ట్రేడ్ లాజిక్ ఏమేమి, బ్యాంక్ నిఫ్టీలో ఎలా హంట్ అయ్యారు, మనం ఎలా ట్రేడ్ తీసుకున్నాం, మొత్తం అన్ని క్లియర్ చెప్పాను, వెళ్ళి చూడండి. దాని తర్వాత వచ్చేసి నిఫ్టీలో గ్యాప్ ఓపెన్ అయితే నో ట్రేడ్, ఫ్లాట్ ఓపెన్ అయితే విల్ వెయిట్ ఫర్ దిస్ 24,544 ఒక లెవెల్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ తీసుకొని ఇలా మనకి ఎంట్రీ ఇస్తే విల్ ప్లాన్ ఫర్. అండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఫస్ట్ టార్గెట్. మళ్ళా అది మార్కెట్ స్ట్రక్చర్ ఓపెన్ అయిన తర్వాత. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు లైవ్ స్ట్రీమ్ చేస్తాను. ఓకే పొద్దున్నే వచ్చి లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి, ఇప్పుడు ఇది ఎలా అని. అంతే. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, అన్ని పాసిబిలిటీస్ చూడాలి కదా. ఒకవేళ ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది నెక్స్ట్. అండ్ ఇది బ్రేక్ అయితే ఇంకా మనం డైరెక్ట్ కిందికి చూడాల్సింది. ఇంకా న్యూస్ ఏం లేదు కాబట్టి. ఓకే 22nd బడ్జెట్, 22nd to 24th ఏమో అన్నారు. ఓకే బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంది, జాగ్రత్తగా ప్లే చేయండి రేపు. ఓకే ఊరికే దీనిలో ఏమంటారు దాన్ని, ట్రాప్ అవ్వకండి. ఓకే మార్కెట్లో రేపు వస్తాను లైవ్, మీకు కూడా కావాలంటే మీరు లైవ్లో రండి, కలిసి ప్లాన్ చేసి ట్రేడ్ తీసుకుందాం. ఓకే
ఓకే, ఉంటాను. ఓకే, బాయ్, సీ యూ టుమారో. అండ్ ఫ్రైడేది అంతేలే. ఫ్రైడేది పోస్ట్ మార్కెట్ అనేసి చేయలేదు, అండ్ థర్స్డేది చేయలేదు. కొంచెం వైఫై ఇష్యూ ఉండే, ఇప్పుడు సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.